లో కోడి పందాల్లో పాల్గొని కొందరు యువకులు ఏకంగా కారును గెలుచుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఊటుకూరు గ్రామంలో కోడి పందాలు ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో రాజుపాలెం గ్రామానికి చెందిన వారు 21 పందాలు వేయగా 12 పందాలు గెలిచినందుకు గాను టాటా కార్ బహుమతిగా అందుకున్నారు. 2023లో విజేతలకు బుల్లెట్ బైక్ను ఇవ్వడం జరిగిందని, ఇప్పుడు కారు ఇచ్చామని వైసీపీ నాయకులు ఆలపాటి ఉమామహేశ్వరరావు తెలిపారు. చూడగలం ఇలాంటి పందాలు కార్లు తీయడం, కానీ ఊటుకూరులో ఇలాంటివి కూడా చేయగలటానికి కారణం ఉమా గారు. ఈ రోజు కారు పందాలు ఇంత గొప్పగా చేసిన ఉమా గారికి మా కృతజ్ఞతలు. ఎంతో పోటీగా మేము పార్టిసిపేట్ చేశాం. విద్యాచరణ్ అండ్ సాయి వర్మ సిండికేట్లు ఎప్పుడు పందాలు వేస్తాం. నెక్స్ట్ ఇయర్ కూడా రెడీగా ఉన్నాం. ఇదే వారిలో దాన్ని సాగే వాళ్ళు వాళ్ళకి నీళ్ళ పోతలని, ఈతలని, శాఖలని, చాలా రకాలని ఎంతో మంది ఇంట్లో బాగా ఉంటారు. ఈ కోడి పందాల్లో బాగా ప్రతి ఒక్కరికి వాళ్ళ దానికి ఎంతో ఖర్చు వచ్చేసి మీరు అనుకున్న దీంట్లో లాభాలు చాలా తక్కువ. కేవలం పేరు కోసం పందాల మీద అభిమానం. అందులో సాయి వర్మ వర్మగా కోడి పందాల్లో చరిత్ర వాళ్ళ దాంట్లో 3 సంవత్సరాలు ఒక సంవత్సరం ఫస్ట్ సంవత్సరం కారు తీసుకున్నాడు. నెక్స్ట్ ఇయర్ షిఫ్ట్ బాగుంటుంది.